తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెప్దామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెప్దామా? వెనకాల నుంచి గట్టిగా నిలబడాలి. చెప్దామా? బుద్ధి లేదా? మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా అవుతా? కావాలా? కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి పెద్ద పెద్ద నాయకులు పోయిండొచ్చు కాక, కానీ ఇలా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ హనుమంత్ నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. ఇలా కేశవన్న పనిచేస్తున్నాడు, తమ్ముడు విజయ్ పనిచేస్తున్నాడు. అట్లాగే మనోళ్ళందరూ కూడా కూడగట్టుకొని శక్తి కూడగట్టుకొని ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయినారు. ఇంకా చాలా మంది నాయకులు, మా అంజన్ గౌడ్ ఇక్కడే ఉన్నాడు, ఇంకా చాలా మంది నాయకులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. తప్పకుండా బలవంతమైన సర్పం కూడా చలి చీమల చేత చిక్కి సచ్చినట్టు ఇవాళ బలవంతుడుగా కనిపించే ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ గాని మీ దెబ్బకు మీ ఉత్సాహానికి తప్పకుండా దిగిరాక తప్పని పరిస్థితి వస్తుంది. ఇవాళ గద్వాలలో అడుగుపెట్టిన నాటి నుంచి ఇక్కడ దాకా, అడుగుపెట్టిన కాడి నుంచి ఇక్కడ దాకా చూస్తే తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం. అందులో మళ్ళొక్కసారి 50,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనిపిస్తా ఉన్నది. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 22 నెలలు అయిపోయింది, ఇంకొక నెల 15 రోజులు అయిపోతే 2 ఏళ్లు నిండిపోతుంది. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎవరికి సాయం చేసింది? ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ఆలంపూర్ తమ్ముడు విజయుడు చెప్తా ఉన్నాడు, అన్నా మళ్ళీ లో వోల్టేజ్ సమస్య వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతా ఉన్నాయి, మళ్ళా రైతులు గోసపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారన్న అని చెప్తా ఉన్నాడు. అట్లాగే సీడ్ కంపెనీల విషయంలో చెప్తా ఉన్నారు, సీడ్ కంపెనీలు ఇదివరకు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు, బాగా ఇబ్బంది పెడుతున్నాయి, వాళ్ళ కాడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ సీడ్ కంపెనీ రైతులు చెప్తా ఉన్నారు. తమ్ముడు మొన్న కొంత పోరాటం కూడా చేసినాడు సీడ్ కంపెనీల మీద.